బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని బుగ్గారం జడ్పీటీసీ బాదినేని రాజేందర్, ఎంపీపీ రాజమణితో పాటు వైఎస్ ఎంపీపీ జోగిన్పల్లి సుచేందర్, పెంబెట్ల విండో చైర్మన్ గురునాథం మల్లారెడ్డిలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాదినేని రాజేందర్ మాట్లాడుతూ పార్టీకి ప్రారంభం నుండి కేసీఆర్ గెలవాలని, తెలంగాణ వాదం నిలవాలని బీఆర్ఎస్ పార్టీ కోసం ఎంతో కృషి చేశానన్నారు. తెలంగాణ సాధనలో భాగస్వామ్యమై పార్టీ పిలుపు మేరకు అన్ని రకాల కార్యక్రమాలు చేశామని, పార్టీ మమ్మల్ని అణచివేతకు గురి చేసి చిన్న చూపు చూసిందని ఆరోపించారు. కొప్పుల ఈశ్వర్కు ఎంతో సపోర్ట్ చేసి గెలుపు కోసం కృషి చేసిన ఆయన కూడా మమ్మల్ని చిన్న చూపు చూసినట్లు అనిపించిందన్నారు. ప్రజలు మా కార్యకర్తల కోరిక మేరకు పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. తర్వాతి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. చాలా బాధగా కూడా ఉంది, ఒక పక్క గుండె బరువుగా కూడా ఉంది. ఎందుకంటే గత 18 సంవత్సరాల నుండి మరి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా ఉన్న మరి పార్టీకి ఈనాడు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసే తరుణంలో మరి ఆనాడు 2009 కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీగా ఉండి మరి ఆయన రిజైన్ చేసినప్పుడు ఇప్పుడు ఏదైతే నేను కూర్చున్నానో ఈ స్థలాన్ని అప్పుడు వారి మీద ఉన్న అభిమానంతో అప్పుడు జగిత్యాల ఇన్ఛార్జి ఏ చంద్రశేఖర్ ఇక్కడ జగిత్యాల ఇన్ఛార్జిగా వచ్చిండే టీఆర్ఎస్ పార్టీకి. చాలా రోజుల నుంచి పార్టీకి ఎప్పుడు ఏ పిలుపునిస్తే ఆ పార్టీకి మేము పనిచేసినాం. అయినా కూడా అవకాశాలు వచ్చినా కూడా మరి ఒక పక్క ఒక ముచ్చటలే చెప్పాలంటే జిల్లా పరిషత్ బీసీ జనరల్ వచ్చి కూడా బీసీ జనరల్ వస్తే పూర్తిగా మమ్మల్ని అణిచివేయడానికి బీసీ మహిళకి ఇవ్వడం కూడా జరిగింది. అయినా మేము ముందు చేసుకుని 5 సంవత్సరాలు పార్టీ ఏ పిలుపునిస్తే ఆ పిలుపుకు కట్టుబడి పనిచేసుకుంటా ఉన్నాం. ఉన్నప్పటికీ కూడా పార్టీ మరి మమ్మలను చాలా చిన్న చూపు చూసినట్టుగా భావిస్తున్నాం. ఒక పక్క ఈశ్వర్ గారు కూడా వారికి చాలా సేవలు చేసినాం. వారి ప్రతి గెలుపులో ముందు వరుసలో ఉండి నేను కానీ, నా భార్య కానీ, నా అనుచర వర్గం కానీ చాలా వరకు కూడా ఈశ్వర్ గారిని మేము ఎన్నుకొని ఒక బ్రదరుగా, ఒక నిజంగా కూడా బలహీన వర్గాల నుంచి మరి ఒక సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిని మంచి మహోన్నతమైన స్థానంలో చూడాలంటే నాకు కూడా ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా అన్ని విధాల అణిచివేతకు మరి గురి చేసినట్టు అనిపించింది. మరి ఈశ్వర్ అన్న అని మరొకసారి కూడా పత్రిక ముఖంగా తెలియజేస్తూ చాలా బాధ అనిపిస్తుంది. అయినా కూడా తప్పదు కాబట్టి నేను ప్రజల కోరిక మేరకే మరి నిజంగా కూడా మా నాయకుల అందరి కోరిక మేరకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి నేను కానీ, మా మిస్సెస్ అయిన ఎంపీపీ గారు కానీ, మా సోదరుడైన వైస్ ఎంపీపీ కావచ్చు, మరి అదేవిధంగా గురునాథం మల్లారెడ్డి గారు సింగిల్ విండో చైర్మన్ పెంబట్ల గారు కావచ్చు, అందరం మరి ఇంకా చాలా మంది కూడా వచ్చేదే ఉండే కానీ ఇలా రాలేదు. వాళ్ళకు కూడా ఎందుకంటే మా రాజీనామా అన్నది మరి ఇద్దామనే నేను కేసీఆర్ గారికి ట్విట్టర్లో మరి కేటీఆర్ గారికి మరి ఇవన్నీ కూడా మేము మా రాజీనామా పత్రం ఈరోజు మేము అందజెప్పుతాం. ఒక పక్క రిజిస్టర్ పోస్టు కూడా చేసి నేను తెలుపుతామని మరొకసారి కూడా తెలుపుకుంటూ మీ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం. మా నిచరగరంతో మాట్లాడి మళ్ళీ మా కార్యాచరణ ముందుకు మళ్ళా మీతోని మాట్లాడతామని మరి పత్రిక ముఖంగా మరి తెలియపరుస్తుంది. చాలా మంది ఉన్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మా రాజీనామా ఇస్తున్నాం. తప్పనిసరి ఈ వరుసనే కొనసాగుతుంది, ఈ పరంపరనే. చాలా వరకు ఇప్పటికే కొంతమంది నేను శబ్దంగా ఉన్న ఈ నెల 15 రోజుల నుంచి కూల్గా ఉన్నందుకు మరి చాలా మంది కూడా వాళ్ళు కూడా అన్ని గ్రామాలలో సైలెంట్గా ఉన్నారు. అన్న మీరు ఏ రూట్లో వస్తే మేము కూడా ఆ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇప్పుడు వాళ్ళని పిలుచుకొని నేనే ఏ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఫస్ట్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత
ఈ 1-2 డేస్లో మేము అందరం కలిసి ఒక నిర్ణయానికి వస్తాం.